మిథునా, వసే మిథునా, ఆ వస్తున్నా. మిథునా. అబ్బబ్బబ్బా, ఏంటమ్మా కాసేపు ప్రశాంతంగా కూర్చునివ్వవు? అంత విసుక్కోటానికి ప్రశాంతత లేకపోవడానికి ఏం వెలగబెడుతున్నావే? ఏదోలే, ఎందుకు పిలిచావో చెప్పు. ఈ చున్నీకి ఇంత బురద ఎక్కడదే చెప్పు. పిల్లకాయలతో కబడ్డీ ఆడొచ్చావా? అమ్మా, నీ తోటిది అది మడత చెరగనివ్వదు, మట్టి కానివ్వదు. నువ్వేంటే ఈ బురద ఇంతలా అంటించావు? నేనేం ఆడలేదు. రోడ్డు మీద ఒక ఆంటీకి సాయం చేశాను. బురదంటుంటే సాయం అంటావేంటే? బురద సాయం కాదు, అసలేం జరిగిందంటే నన్ను మెచ్చుకోలుగా చూసింది, నవ్వుతూ పలకరించింది. దీన్నే ఎటో పడే బురదని ఎదురెళ్ళి అంటించుకోవడం అంటే. ఆవిడెవరి మీద బురద పడితే నువ్వు తొడవటం ఎందుకే? ఆవిడేమన్నా నీ అత్తగారా ఆడపడుచా మెచ్చుకోవటానికి, మార్కులేస్తే నువ్వు మురిసిపోవడానికి? అమ్మా, మంచి పని చేసినా మొడతావేంటమ్మా? ఏంటే మంచి పని? ఈ బురదెలా వదులుతుందే? మరక మంచిది అంటారు కదా. మొండి మరకలకి మొనగాడి సబ్బు ఉంది కదా, ఎక్కువగా రాసి గట్టిగా రుద్దు, మురికి మాయం. ఈ వేషాలకేం తక్కువ లేదు. ఉతికే వాళ్ళకి తెలుస్తుందే ఈ బాధ. రెక్కలు నొప్పులు పుడుతున్నాయి. అమ్మా, అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఇది ఆ ఇంటి కోడలైతే ఎంత బాగుంటుందో. అత్తగారు చాలా మంచిది, అమ్మమ్మ గారు ఇంకా మంచిది. అసలు ఆ ఇంట్లో వాళ్ళు అంత మంచివాళ్లే అమ్మా. అదేంటే ఆలు లేదు సూలు లేదు అప్పుడే పేర్లు అన్నట్టు అత్తగారు అమ్మమ్మ గారు అంటూ వరుసలు కలుపుతున్నావు? అందరి మంచి ఎలా ఉన్నా ముందు అబ్బాయి మనకు నచ్చాలి. ఇది అబ్బాయికి నచ్చాలి కదా. దీని మనసులో పుట్టిన ప్రేమ అక్కడా ఉండాలి కదా. నాన్న, ఇంతకు ముందు ఆ భయం ఉండేది, కానీ ఇప్పుడు దీన్ని అతను ఆ ఇంటి వాళ్ళు ఒప్పుకుంటారు, ఆ నమ్మకం నాకుంది. ఇది ఆ ఇంటి కోడలైతే సుఖపడుతుంది నాన్న. మనకి కోరికలుండొచ్చు, అక్కడ బుద్ధి పుట్టాలి కదా. నాన్న, నేను వెళ్లేదే అందుకు కదా నాన్న. నేను మిథునని ఎలాగైనా తారక్తో కలిసేలా చేస్తాను. ఏంటి రేఖ ఇప్పుడు నువ్వన్నది? నేనేదైనా ఒక్కసారి చెప్తాను, అది నేను మనసులో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాక. నువ్వనేది నిజమా రేఖ? రేఖెప్పుడు అబద్ధం ఆడదు అన్న మాట అస్సలు తప్పదు. నీ కూతుర్ని నా కోడలిగా చేసుకోవడం ఖాయం. రేపే వాళ్ళిద్దరూ కలవడానికి ఏర్పాటు చేస్తాను. ప్లేస్ టైం నీకు మెసేజ్ చేస్తాను. మీ కూతుర్ని రెడీగా ఉండమని చెప్పు. లక్ష్మి, లక్ష్మి! ఏంటో అరుస్తోంది, ఎవరి మీద విరుచుకుపడుతుందో ఏంటో. లక్ష్మి! అమ్మగారు, ఆ ఫోటో సంగతి ఏంటి?
అమ్మ బాబోయ్, కనిపెట్టేసినట్టుంది. అందుకే అంత పర్టికులర్గా అడుగుతుంది. అర్జున, ఫల్గుణ, పార్థివా. ఆ ఫోటో ఏమైంది? అంటే పడిన సంగతి, రంగుపోయిన సంగతి తెలిసిందా? అంత పర్ఫెక్ట్గా సరిచేసినా ఎలా కనిపెట్టిందబ్బా? ఇది మామూలుది కాదు, జీనియసే. ఏమైంది రేఖ? ఫోటో యాజ్ టీజ్గా అలాగే బాగానే ఉంది కదా. ఏంటి బాగుండేది? అసలు అక్కడ ఫోటో ఉంటేగా బాగుందో లేదో అని చెప్పడానికి. దాన్ని ఎవరు తీశారు? ఎందుకు తీశారు? ఓ అదా, దాని సంగతి మాత్రం నాకు తెలియదు. మీకే సంగతి తెలుసు కనుక ఈ సంగతి తెలియకపోవడానికి. లక్ష్మి, ఇక్కడ అడుగుతుంటే అక్కడ చూస్తున్నావేంటి? నేనే ఆ ఫోటో తీయించాను. ఎందుకు తీయించారు? నేను పెట్టించానన్న పంతానికా? పంతాలు పట్టింపులు నాకు లేవు. నాకు నచ్చలేదు, నేను తీయించాను. నాకు నచ్చబట్టే కదా పెట్టించాను. నీకు నచ్చితే అందరికీ నచ్చాలని లేదు కదా. ఆ, అంతే కదా, అంతే కదా. రే, నువ్వు నోరు మీరా. ఆ, నా నోరు అలా మూయించలేరత్తయ్య. ఆ విషయం నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నచ్చకపోవడానికి కారణమేంటి? నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? మాకంటూ కొన్ని ఇష్టాలుంటాయి. నా ఇష్టాన్ని కాదనడానికి కారణం అడుగుతున్నాను. అవసరం ఏంటి అని నేను అడగలేదు కదా. నాకు సమాధానం రావాలి. అందులో నా మనవడు, అదే నీ కొడుకు తారకొక్కడే ఉన్నాడు. ఇద్దరు మనవాళ్లున్న ఫోటో ఉంటే చాలా బావుంటుందని తీయించాను. అందరూ ఉన్న ఫోటో అయితే ఇంకా నిండుగా ఉంటుంది. ఆ ఫోటో అప్పుడు వాడు లేడు కదత్తయ్యా. ఇప్పుడొచ్చాడు కదా, అందుకే తీయించాను. కొత్త ఫోటో తీయించి తగిలిస్తాను. అయినా నా ఇంట్లో ఏదుండాలో, ఎక్కడుండాలో చెప్పే అధికారం నీకు లేదు. ప్రతిదానికి రాద్దంతం చేకు. వెళ్ళో. వెళ్తాను, కానీ మీ కోరిక ఎప్పటికీ తీరదు. ఆ ప్లేస్ పర్మనెంట్ గా ఖాళీగానే ఉంటుంది. అమ్మయ్యా. వైషు, ఇప్పుడు చెప్పవే, తారక్ గారిని కలిసావా? తారక్ గారిని కలవలేదు. వాళ్ళ తమ్ముడు బుద్ధ అవతారాన్ని కలిశాను. బుద్ధ అవతారమా? ఆయన గారిని గొప్పగా తీర్చిదిద్దడమే నా పని. అతన్ని మార్చేటప్పటికి నా తల ప్రాణం తోకకొచ్చేలా ఉంది. 6 నెలల సావాసం అటూ ఇటూ అని అతను మారతాడో, లేక నేను ఉన్న తెలివి పోగొట్టుకుని అతనిలో మారతానో అస్సలు అర్థం కావట్లేదే. మిథున, నేను పొద్దున వెళ్ళగానే ఏమైందో తెలుసా? మిథున, ఏంటి మిథున నువ్వు? ఏమైంది నీకు? ఎందుకలా విసుకుంటున్నావు? చూడు, ఐస్ క్రీమ్ నా మీద పడేలా చేసావు. లేకపోతే ఏంటే? నువ్వేంటే బుద్ధ అవతారం అంటూ
ఎవరి గురించో సోది చెప్తున్నావు? ఓసని ఆత్రం. తారక్ గారు ఇంట్లో లేకపోతే నేనేం చేయను, నేనేం చెప్పను. ఉండు, వాష్ చేసుకొని వస్తాను. పెద్దమ్మా, పెద్దమ్మా, ఏంటి తారక్? వైష్ణవి అనే అమ్మాయిని శేఖర్కి ట్రైనర్గా పంపాను కదా, వచ్చిందా? వచ్చిందిరా. మీకు నచ్చిందా? అమ్మాయి నాకు ముందే తెలుసు. ఓ అలాగా, ముందు నాకు చెప్పలేదేంటి? నేను మీ పెద్దమ్మనని తెలుసుండకపోవచ్చు. అది నిజమేలే. అవును, శేఖర్ ఆ అమ్మాయి చెప్పినట్టు విన్నాడా, లేదా మొండికేసి ఏమన్నా ఇబ్బంది పెట్టాడా? ముందు కాస్త మొరాయించాడ్రా, ఆ తర్వాత చూసావా? అమ్మా అమ్మా, ఆకలిగా ఉంది, వచ్చి భోజనం వడ్డించు. తమ్ముడు, నువ్వు టేబుల్ మీద? వావ్, ఆశ్చర్యంగా ఉందిరా. అనయ్య, దీన్నే టేబుల్ అంటారంట కదా. రే, అది టేబుల్ కాదురా, అది చైర్. అదేలే అనయ్య. ఇన్నాళ్ళు మనం ఎంత బాధపడ్డా, ఎన్ని రకాలుగా చెప్పినా వినేవాడు కాదు. ఇవాళ ఆ అమ్మాయి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పేసరికి టక్కున కుర్చీ ఎక్కాడు. నాన్న తారక్, భలే అమ్మాయిని పంపించావురా. ఆ అమ్మాయిని మొట్టమొదటిసారి చూసినప్పుడే చాలా తెలివైంది, ధైర్యం ఉన్న పిల్ల అనిపించింది. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా నచ్చచెప్పాలో, ఎలా సర్ది చెప్పాలో బాగా తెలిసిన అమ్మాయి. అందుకే పెద్దమ్మా, నాకు ఆ అమ్మాయి తెలివితేటలు నచ్చే, తనైతేనే వీణ్ణి బాగా ట్రైన్ చేసి మార్చగలదని అపాయింట్ చేశాను. చూడండి, 1 డేలోనే చేంజ్ చేసింది. అనయ్య, మరి ఆ అమ్మాయిని అంతలా చెట్టెక్కించబాక. అమ్మ నానమ్మ నువ్వు బాధపడుతున్నారనే నేను ఇవన్నీ నేర్చుకుంది. ఆమెదేం పెద్ద గొప్పలేదు. అవునవునులే, అంతా నీ గొప్పే, నీ మార్పే. అది ఇట్టన్నా బాగుంది. ఏదైతేనే ఈ మార్పే మేము కోరుకున్నాం. అవునవునవును, మార్పు మంచిదే. అది వాడి ఒక్కళ్ళలోనే కాదు, నాలోనూ మొదలైంది. ఇంక నా ప్రతిభ చూపిస్తా. భూమి తల్లి, నేల తల్లి, అమ్మఒడి అంటూ భారీ భారీ డైలాగులు చెప్పేవాణ్ణి ఒక్క రోజులోనే టేబుల్ మీల్స్కి మార్చిందంటే వెరీ ఇంట్రెస్టింగ్. ఎవరా అమ్మాయి, ఏంటి తనకున్న తెలివి, ఖచ్చితంగా చూడాలి. అయినా టేబుల్ మీదకి మారినంత మాత్రాన బిజినెస్ తెలివి వస్తుందా? అంతా వీళ్ళ భ్రమ, అల్ప సంతోషం. హలో, వైష్ణవి గారు, ఆ పేరు కలవాళ్ళు అందుబాటులోకి రావాలి అంటే 2 నిమిషాలు నిరీక్షించాలి. ఓ మాట్లాడరేంటి? అప్పుడే 2 minutes అయిందా? ఎవరే?
ఎవరు మిథున తారక్ గారే ఉండు. చెప్పండి తారక్ గారు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అయ్యో అదేం లేదండి, చెప్పండి. మా తమ్ముడు గురించి అడుగుదామని ఫోన్ చేశాను. ఫస్ట్ రోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? బాగా విసిగించాడా? లేదండి, కొంచెం ఓపిక్గా డీల్ చేస్తే దారిలో పడతాడు. ఇవాళ నేను ఆఫీస్లో పని నుండి మిమ్మల్ని కలవలేకపోయాను. పర్వాలేదులేండి, నా డ్యూటీ నేను చేసుకొని పోతాను. రేపు తప్పకుండా కలుస్తాను. అలాగేనండి, రేపు కాస్త త్వరగా వస్తాను, కలుద్దాం. ఉంటానండి. గుడ్ నైట్. ఏమంటున్నారే? రేపు కలుస్తా అంటున్నారు. అయితే నేను కూడా వస్తాను. ఈ ఆత్రమే వద్దు, ముందు నన్ను తారక్ గారి గురించి పూర్తిగా తెలుసుకోనివ్వు. నీతో కచ్చి మిథునా, అలకలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావే, భలే ముద్దొస్తావు. మిథునా, త్వరగా రావే, ఎగ్జామ్ కి టైం అవుతుంది. వస్తున్నానే. ఎంతసేపే? వస్తున్నా వస్తున్నా అంటావే గాని ఇంకా రావేంటి? అబ్బబ్బబ్బబ్బా, ఏంటి నీ ఆరాటం? ఆహా, ఈ మాట నాకు నిమిషానికి ఫోన్ చేస్తావు కదా, అప్పుడు గుర్తురాదా? అయినా ఈ మధ్యన నీకు సోకులు ఎక్కువయ్యాయే. సరే సరే పద. అమ్మా అమ్మ, మేం వెళ్ళొస్తాం. వైషు, ఆగండి ఆగండి ఆగండి. ఈ రోజు తొలి ఏకాదశి కదా, పూజ చేశాను. తీర్థ ప్రసాదాలు తీసుకోండి. ముందు హారతి తీసుకోండి. ఏమండి ఏమండి, హారతి తీసుకోండి. తొలి ఏకాదశా? తీర్థం వరకు ఓకే, ప్రసాదం మాత్రం పెట్టద్దు. అదేంటే ప్రసాదం వద్దంటావు? అపచారం. ఉండు, ఇప్పుడే తీసుకొస్తాను. తీసుకోండి. అమ్మా, ఆ పేల పిండి తినటం నా వల్ల కాదే. తప్పు, అలా అనకూడదు. తొలి పండగ ప్రసాదం తినకపోతే వచ్చే జన్మలో గాడిదై పుడతారే. వచ్చే జన్మలో ఏమైతే ఏంటి, నాకొద్దమ్మా. మిథునా, ప్రసాదం తీసుకో. నాకొద్దన్నాను కదా. అమ్మ అలా అడుగుతుంది కదా. నా వల్ల కాదే, పొలమారుతుంది, దగ్గొస్తుంది. బెల్లం ఎక్కువ కలిపింది. నేను పెడతాను కదా, ముందు నోరు తెరు. మిథునా, అలా అనకూడదు. అయ్యో ఉండు. ఎందుకే వద్దన్నాను? అయిపోయింది కదా, పద వెళ్దాం. పద పద పద. ఒక్క నిమిషం. నాన్న, మీరెందుకు ఆగమన్నారో నాకు తెలుసు. ఇది 3వ రోజు అని చెప్పడానికి కదా. మాకు గుర్తుందిలేండి.
వైషు పదివే. ఆగండి. ఓపిక తక్కువ వ్యవహారం ఎక్కువ అని దీన్నే అంటారు. నీ చెప్పేదాకా ఆగలేకపోయావు? అంటే ఇంకో విషయం కూడా ఉందా? ఉందనే కదా దాని అర్థం. నేను చూసిన సంబంధం తాలూకు అబ్బాయి ఊరి నుంచి వచ్చాడంట. నిన్నొకసారి కలవాలి కలవాలి అని నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. నా నోటితో నేను నా కూతురు మరొక అతన్ని ప్రేమిస్తుంది, ఆ విషయం తెలియదాకా 10 రోజులు ఆగండని, ఆ తర్వాత చెప్తామని నేను చెప్పలేను కదా.